బ్రతుకుల నడుగు బీడు పడిన భూముల ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు అలియాస్ బుజ్జిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఇతని తాతల హయాం నుంచి ఏలూరు రాజకీయాల్లో తమకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బడేటి బుజ్జి గతంలో ఏలూరు మున్సిపల్ కౌన్సిలర్గా 2 సార్లు, వైస్ చైర్మన్గా 2 సార్లు పనిచేశారు. నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి బడేటి బుజ్జి మొదటి ప్రాధాన్యత ఇస్తారని నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉంటారు. ఏనాడు నీ పరిపాలన మాకువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా మార్పులు రాకపోయినా మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే మెరుగైన అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నగర సుందరీకరణలో ఎమ్మెల్యే చూపించిన శ్రద్ధ నగర ప్రజల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. రహదారుల వెడల్పు విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించిన సందర్భాల్లో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని సైబర్ సిటీగా తయారు చేసి ప్రజలకు ఎలాంటి సేవలు అందించారో, అలాగే ఏలూరు నగరాన్ని శాటిలైట్ టౌన్షిప్గా అభివృద్ధి చేయడమే తన డ్రీమ్గా ఎమ్మెల్యే చెప్పుకుంటారు. నగరాభివృద్ధిలో ఇతర రాజకీయ పార్టీల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తామంటారు బడేటి బుజ్జి. అంటే లో లెవెల్ ప్రజలు ఏ రకమైన సమస్యలు ఉన్నారు, ఏ రకమైన ఇబ్బందులు పడతారు, వాళ్ళకి వచ్చినప్పుడు అందుబాటులో ఉంటే వాళ్ళ సమస్య చెప్పుకుని ఆ సమస్య తీరినప్పుడు వెంటనే పని అయిపోతే వాళ్ళకి ఉన్నటువంటి హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. అదే రకంగా వాళ్ళకి సమయం కూడా వృధా అవ్వదు. ఆ రకంగా చేయగలిగిన సమస్య అయితే వెంటనే పరిష్కరిస్తానికి ఆ రోజునే వాయిదా లేకుండా చేస్తాం అనేది నా నైజం. అది గత 20 సంవత్సరాలు కార్పొరేషన్లో నేను ఒక వివిధ హోదాల్లో పనిచేయటం, దాని మీద ఈ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా గ్రీనరీకి కానీ రోడ్లు వైండింగ్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఎక్కడ ఏ ప్రాంతంలో భవిష్యత్ తరానికి మనం రోడ్లు వెడల్పు చేసినా కానీ అదే రకంగా గ్రీనరీ పెంచినా కూడా ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయనే దాని మీద ఆలోచన చేసి మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా అనే ఆలోచన కాకుండా చేసినటువంటి పీరియడ్లో ఏ రకంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానంతో నేను ముందుకెళ్ళి దానికి ప్రజలు కూడా సహకారం చేశారు. ముఖ్యంగా ఒక పీరియడ్లో ఈ పని చేసామనేది మనం ఒక పీరియడ్ చేసినారు చెప్పాలి తప్పితే ఆ పీరియడ్లో ఏం చేయకుండా మళ్ళీ నాకు అవకాశం ఇవ్వమని చెప్పి వెళ్తాం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మరి ఆ రకంగా ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో రోడ్లు వైండింగ్లు కానీ ఏం చేశాననేది ప్రజలకు సాక్షాత్ నేను ఏం చేశాననేది బిఫోర్ ఎలక్షన్ వాట్ ఈజ్ ఏలూరు, ఆఫ్టర్ ఎలక్షన్ వాట్ ఈజ్ ఏలూరు అనేది ప్రజలు స్వయంగా చూస్తున్నారు. ఈ రోజు అమరావతి నగరం నిర్మిస్తారు. ఎవరితో మధ్య అమరావతి నగరం ఓకే. ఆ అమరావతి నగరం తెలుగుదేశం పార్టీతో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఇంకో పార్టీతో కాదు. ఆ అమరావతి నగరం మనందరిదే. మనందరి యొక్క భవిష్యత్తుని ఆలోచన పెట్టుకుని, మన పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచన పెట్టుకుని ఈ యొక్క అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారు. పేద ప్రజలందరూ కూడా ఆదుకుంటాం అనేది మా తాత తండ్రుల దగ్గర నుంచి నాకు వచ్చిన నైజం. దాన్ని కాపాడుకుంటూ వస్తూ గెలిపోవటం నిమిత్తం లేకుండా ప్రజలకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండే నైజం, ప్రజలకి కష్టకాలంలో ఆదుకోవాలనేటువంటి ఒక లక్ష్యం నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది.
రేటు బుజ్జిగానే నాకు మొదటి నుంచి ఏ పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి దగ్గర ఉన్నా, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా, ఎన్టీ రామారావు గారితో ఉన్నప్పుడు కూడా అందరూ కూడా ఈవెన్ వాళ్ళు కూడా సీఎం గారు కూడా బడేటి బుజ్జి అని పిలుస్తాడు. ఆయన బడేటి లేకపోతే బుజ్జి అని పిలుస్తాడు. తప్పితే కోట రామారావు అంటే ఆయన కూడా కొత్తగా ఉంటుంది వాస్తవం చెప్ప. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాడుకలోకి వస్తుంది. చాలా మరి ప్రజలకి ఏ బుజ్జి అని కొంతమంది అంటారు, బడేటి బుజ్జి అని కొంతమంది అంటారు. అలాగా ప్రజలకి చేరువుగా ఉన్నటువంటి పేరు నాకు దగ్గరలో ప్రజలందరూ పిలిచే పేరునే ముఖ్యమంత్రి గారు కూడా అదే పేరుతో పిలుస్తాం. అన్ని రకాలుగా ప్రజలు, మంత్రులు కానీ అందరూ కూడా అదే రకంగా పిలుస్తాం. నాకు ఒక నైజాం ఉంది. ప్రజలు ఎక్కడ కనిపించినా వాళ్ళకి సేవ చేయాలి అన్న తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే వేరే రకమైనటువంటి ఉద్దేశంతో కాదు. ఏదైతే నా తాత తండ్రులు రాజకీయాన్ని ఏదైతే వారసత్వ సంపద కింద నాకు ఇచ్చారో పేద ప్రజలను ఆదుకోవడానికి, అటు మా తాతగారు కానీ తండ్రి గారు కానీ అన్ని రకాలుగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి మా తాతగారు చనిపోతా కూడా ఒక వాక్యం రాయటం జరిగింది. రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేసేవాడికి ఏమీ మిగలదు, శూన్యమే. నేను కోరుకునేది అదే, నిస్వార్థమైన రాజకీయ నాయకుడికి మిగిలేది అదే అని చెప్పి చివరి పలుకు తుది పలుకు మా తాతగారు ఆయన యొక్క డైరీలో రాశారు. ఆ మాటలకు అనుగుణంగానే మా తండ్రి గారు కూడా ఆయన చేసినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ముఖ్యమంత్రులు తీసుకొచ్చి ఈ పట్టణాభివృద్ధి విషయంలో అన్ని రకాల కూడా బీజాలు నాటి ఒక పాలనలో ఒక మార్గదర్శనం నిర్దిష్టమైన పాలనలో ఏ రకంగా చేయాలి ఏంటనేది చిన్నప్పుడే విద్యార్థి దశలో ఉన్నప్పుడే ప్రజా జీవితంలో రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఇంత ఇదిగా ఉంటుందనేది నా చిన్నతనంలో నేను తెలుసుకున్నా. నేను ఒక ఎమ్మెల్యే కన్నా ఈశ్వరంగారావు మేనల్డ్గానే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ముఖ్యంగా పదవి పనిచేయటానికి గురించి కానీ నాకు వ్యక్తిగతం పదవితో అవసరం లేదు. నాకు మీరు అన్నట్టుగా నాకు ఈశ్వరంగారావు మేనల్డ్గా, బడేటి వెంకటరాయ మనవడుగా చెప్పుకుని కూడా ఇక్కడ బడేటి శ్రీరావు కొడుకు చెప్పుకుని కూడా చాలామంది అవగాహన ఎవరి దగ్గరైనా ఈ పదవి నాకు పని చేయటానికి తప్పితే వేరే రకంగా కాదు. ఈ మధ్యన కూడా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు నేను ఒకటే అన్నా, నీకేం కావాలంటే ఏలూరు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు అండగా నిలబడి అదే నాకు చాలని చెప్పాను. రాజకీయాల్లో మా తాతగారు ఏ రకంగా నిస్వార్థంగా చేశారనే దానికి రంగారావు గారు ఆర్టిస్ట్గా ఆయన నెంబర్ 1గా చేశారు. రాజకీయాలుగా మా తాతగారు ఎందరికో ఆదర్శనీయంగా అయ్యారు. అటువంటి ఆదర్శనీయులు నాకు కూడా మా నాన్నగారికి కానీ నాకు కూడా ఆదర్శనీయంగా అయ్యారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.